దిగినవా సంపదన్న కోటకన నిలబడ్డావా గట్టి శిక్షిస్తున్నా మళ్ళా అలాగుండే ఆకలైన పరిస్థితులు అలా గొంతు ఆకలి నేను సైడ్ అయిపోతుంది తీసుకుని వెళ్ళిపో. ఆ మైక్ సెట్ లో బాగా నోపుతుందో మైక్ సెట్ సౌండ్ లేకపోతే నువ్వు వాడుతావు ఏంటి ఏదైనా మా వీస్ తర్వాతే సంప్రదించదు ఏమి ఈ ఫ్రీ బాక్స్ లేటప్పుడు ఈ ఫ్రీ బాక్స్ లేటప్పుడు నాకు కర్ర చూస్తే చాలా భయం మామ. చూస్తే నీకు భయమే? మరి ఎలాంటి కర్రలు చూస్తే నీకు ఏది భయమో నీకు అంట పోయే కాలము ఎండతో నాగల మంటతో నుంచా సిల్డన్ తెచ్చినవా? సిల్డన్ కాదు సైల్డన్ తెచ్చని దించవా దించలా నేనే దించలా నువ్వు దించు పక్కన దించుతాడు ఏంటి ఈశ్వరు దించుతావా? దించు రారా నువ్వు రారా మరి ఓపిక సచ్చిందిరా దాని చచ్చిపోయిందిరా అలా తోటి ఇస్తాడు చూడు ఇప్పుడు నేను దించాలా? తప్పదా? తప్పదు ఇప్పుడు వాసన ఏంటి బంక బాబీ ఎప్పుడు ఇది సెల్దాను 3 రోజుల కిందది 3 రోజుల కిందది మగోడు తింటదా? నీకు తెలుసు 20 సంవత్సరాలు అవుతుంది నా పెళ్లి చేసుకొని. అవును ఆ పాసిపోలు కూడా కొట్టకేసి లేపనవా? నీకు సరే కానీ తెచ్చినావు కూర అబద్ధం ఆడుకో. తెల్లవారిని బయలుదేరితే 2 ఉల్లిపాయలు ఉండేది. అప్పటికుంటే 2 ఉల్లిపాయలు. ఈ రోజు పోదర్ గారు వచ్చి అమ్మ ఒక ఉల్లిపాయ ఇవ్వంటే ఇచ్చేసాను. ఉల్లిపాయలు ఇస్తుండ్రా ఈ రోజా? ఎవరు తెలియక తినేసి ఉంటుంది. సరే కానీ ఒక ఉల్లిపాయ అక్కడ ఇచ్చావు, ఇచ్చాను. ఒక పాయ నాకు తెచ్చినావు. అవును సరే కానీ నువ్వు అప్పుడు ఉండాలా? అదే ఈశ్వరకి ఇచ్చాను. అయ్యా అప్పుడమ్మా అయ్యా ఓలే సరే అప్పుడు సరే కానీ ఏమీ లేదు నా గురించి ఏమీ తేలేదు. ఒక పాయ పాయ కొడుకుని తినేస్తా మరి ఏం చేస్తాను? పని చెయ్యు, నేను బురద కొడుకుని వస్తాను. బుర్ర కొడుకుని వస్తాను. నువ్వు వడ్డించు వడ్డించు.
తెల్లవారు 8 గంటల సైజు తెచ్చిన ఆడతాయి 1 గంట అవుతుంది. ఏటో ఊపు చాలదా నీ కక్కుర్తులు 2 తీసుకెళ్ళి